ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. ఓం శం శనిశ్చర్యాయ నమః. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఇన్నాళ్లు మీరు పడిన కష్టాలకు, అనుభవించిన కన్నీళ్లకు శనిదేవుడు లెక్క సరిచేసే సమయం వచ్చేసింది. మీ ఇంటి ముందుకు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి రాకతో మీ జీవితం అద్భుతంగా మారబోతుందా, లేక శనిదేవుడు మీకు ఒక పెద్ద పరీక్ష పెట్టబోతున్నాడా? మీ భవిష్యత్తును కాపాడే 5 రహస్యాలేమిటి? ఒక చిన్న పొరపాటు మీ జీవితాన్ని ఎలా కిందలు చేస్తుంది. ఈ వీడియోని ఒక క్షణం కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, హరహర మహాదేవాని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. స్నేహితులారా, కుంభరాశి వారికి శనిదేవుడి కర్మధర్మం, ఆంజనేయ స్వామి వారి రక్షా కవచం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరందరూ మీ జీవితంలో ఎన్నో తీవ్రమైన కష్టాలను, మనసును తొలిచే బాధలను ఎదుర్కొన్నారని నాకు తెలుసు. రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర ఉండదు. పగటిపూట ఏ పని చేద్దామన్నా మనసులో ఏదో తెలియని అశాంతి. మీరెప్పుడూ ఒకరి సొమ్ము ఆశించలేదు, ఎవరికీ చెడు చేయలేదు. ఎవరినైనా కష్టాల్లో ఉంటే మీ శక్తికి మించి సహాయమే చేశారు. అయినా సరే మీ జీవితంలోనే ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి? మీ సొంత మనుషులే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. మీకు నిజంగా ఒక ఆసరా కావాల్సి వచ్చినప్పుడు మీరు నమ్మిన సొంత మనుషులే మిమ్మల్ని ఒంటరి చేసి వేడుక చూశారు. స్నేహితులారా, కుంభరాశి వారి తత్వమే అంత. సమాజం బాగుండాలి, చుట్టూ మన వాళ్ళు సంతోషంగా ఉండాలని మీ సొంత లాభాలు కూడా వదులుకుంటారు. కానీ ఈ స్వార్థపూరిత ప్రపంచం మీ నిజాయితీకి ఇచ్చే ప్రతిఫలం ఏమిటో తెలుసా? మీపై లేనిపోని అపవాదులు వేయడం, మరి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం. మనసులో ఏముంటుందో అదే నాలుగుపై ఉంటుంది. కానీ ప్రపంచం అంతా మంచిది కాదు. ఈ రోజు నేను మీ రాబోయే రోజుల గురించి, అనగా రాబోయే 24 గంటల నుంచి 4 రోజుల్లో శనిదేవుడి దివ్య సంకేతాలతో కూడిన ఒక ప్రత్యేకమైన గంభీరమైన విషయం చెప్పడానికి వచ్చాను. నా ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీ భవిష్యత్తు మొత్తానికి సంబంధించిన విషయం. ఇక ఆకాశంలో శనిదేవుడి గమనం రూపురేఖలు మారుస్తుంది. మీ జీవితంలో మీరెప్పుడు ఊహించని ఒక అద్భుతమైన కర్మ ఫలితం రాబోతుంది. మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఎస్ అనే పేరుతో వచ్చే ఆ వ్యక్తి కేవలం యాదృచ్ఛికంగా రావడం లేదు. బ్రహ్మాండపు శక్తులు, శనిదేవుడి కర్మచక్రం ఈ వ్యక్తిని మీ ఇంటి వైపు నడిపిస్తున్నాయి. ఈ వ్యక్తి మీకు అసలు పరిచయం లేని కొత్త వ్యక్తి కావచ్చు, లేదా చాలా ఏళ్ల క్రితం దూరమైన పాత స్నేహితుడు కూడా కావచ్చు, లేదా మాట్లాడుకోవడం మానేసిన బంధువు కూడా కావచ్చు. అటువంటి ఈ ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గల వ్యక్తి మీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు తనతో పాటు మీ కష్టాలకు పరిష్కారాన్ని, మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని తీసుకొస్తాడు. మీ ధనశక్తి, సమాజంలో మీకున్న హోదా అన్ని మారిపోతాయి. మీ సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు, ఎక్కడో ఇరుక్కుపోయిన మీ సొంత డబ్బు అకస్మాత్తుగా మీ దగ్గరికి తిరిగి వచ్చే దారినైతే వెతుక్కుంటున్నాయి. మీ జీవితం పూర్తిగా ఒక మలుపు తిరుగుతుంది. కానీ మార్పు అంత తేలిగ్గా మీ చేతికి అందేది కాదు. ఈ వ్యక్తి రాకముందు మరి వచ్చాక మీలో మీరు చాలా పెద్ద ఆత్మ నిగ్రహాన్ని తెచ్చుకోవాలి. కుంభరాశి వారి అతిపెద్ద బలహీనత ఏమిటంటే వారు ఇతరుల బాధను చూసి త్వరగా కరిగిపోతారు. అతిగా నమ్మి తమ మనసులోని ప్రతి ప్లానును, రహస్యాన్ని ఎదుటి వారికి చెప్పేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తి కూడా ఇలాగే స్వచ్ఛమైన మనసు కలవాడని మీరు భావిస్తారు, కానీ అలా జరగదు. ప్రజలు మీ మాటలు వింటారు, మీ రహస్యాలు తెలుసుకుంటారు, మరియు వెనుక నుండి మీ మూలాలను దెబ్బతీసే పని చేస్తారు. ఈ కారణంగానే ఈ రోజు నేను మీకు శనిదేవుడి శిక్షణ లాంటి చాలా కఠినమైన హెచ్చరిక చేయడానికి వచ్చాను. మీ జీవితానికి సంబంధించిన 5 చాలా లోతైన రహస్యాలు, 5 విషయాలు ఎవరికి చెప్పకూడదు. ఎంతటి ఆప్తులైనా సరే, మీ జీవిత భాగస్వామి, తల్లిదండ్రులైనా సరే చెప్పకండి. ఈ 5 రహస్యాలను మీ గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా దాచిపెట్టుకోవాలి. ఒకవేళ మీరు పొరపాటును కూడా భావోద్వేగాలకు లోనై, లేదా ఎవరిపైనో విపరీతమైన నమ్మకంతో వీటిలో ఒక విషయం కూడా ఎవరికైనా చెప్తే మీ గుమ్మం దగ్గరకు వచ్చిన సంపద, సంతోషాలన్నీ అకస్మాత్తుగా బూడిదలో పోసిన పన్నీరైపోతాయి. మరి మీరు మళ్లీ అదే కష్టాల చీకటికి వెళ్లిపోతారు. అందుకే మీరు మీ నాలుకపై చాలా గట్టి నియంత్రణ కలిగి ఉండాలి. మీరు మీ జీవితంలో శని ప్రభావం వల్ల చిన్నప్పటి నుండి కూడా ప్రశాంతత లేకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు. బాల్యం నుండి నేటి వరకు ఏది కూడా మీకు సులభంగా దక్కలేదు, ఉచితంగా రానే లేదు. ప్రతి చిన్న విజయాన్ని మీరు కొండంత చెమటగా చిందించవలసి వచ్చింది. ఇక అంతా సర్దుకుంటుంది, జీవితం కాస్త సులభం అవుతుంది మీరు భావించినప్పుడల్లా అకస్మాత్తుగా ఏదో ఒక కొత్త సమస్య, కొత్త పరీక్ష మీ ముందు వచ్చి నిలబడుతుంది. ఇదంతా మీ రాశి అధిపతి అయిన ఆ శని భగవానుడు మిమ్మల్ని భరింప చేస్తున్న కర్మ పరిపాకం. ఆయన మిమ్మల్ని బంగారాన్ని నిప్పుల్లో కాల్చినట్టు కాల్చి మెరుగుదిద్దబోతున్నాడు. కానీ
కానీ ఇప్పుడు ఈ కఠినమైన పరీక్షా కాలం ముగియబోతుంది. శ్రీ ఆంజనేయ స్వామి మరియు పరమశివుడు మీ ప్రతి మొరని విన్నారు. మీ కళ్ళ నుండి జారిన ప్రతి కన్నీటి చుక్క, మీరు పడిన ప్రతి నింద లెక్క ఆ దేవుడి వద్ద ఉంది. ఎస్ పేరున్న ఈ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం ఆ సుదీర్ఘమైన కర్మల లెక్కలన్నీ పూర్తయ్యే సంకేతం. ఈ వ్యక్తి మీకు నిజమైన అర్హత ఉన్న ఆ ఉన్నత స్థానానికి మిమ్మల్ని చేర్చే ఒక నిమిత్త మాత్రపు మధ్యమంగా మారతాడు. కానీ మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మానవుడి జీవితంలో శని అనుగ్రహంతో ఏదైనా చాలా పెద్ద మరియు మంచి జరగబోతున్నప్పుడు అదే సమయంలో వ్యతిరేక శక్తులు కూడా, దుష్ట దృష్టి కూడా అత్యంత చురుగ్గా మారుతుంది. మీ చుట్టూ మీ ముఖంపై తీపి మాటలు చెప్పేవాళ్లు, కానీ లోపల మీ తెలివితేటలు చూసి తీవ్రంగా అసూయ పడేవాళ్లు చాలా మంది ఉన్నారు. మీరు వారికంటే గొప్పగా ఉండాలని లేదా మీ జీవితంలో ఎటువంటి స్థిరత్వం రావాలని వారు ఎప్పుడు కోరుకోరు. మీ ఈ 5 రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించేది కూడా వీళ్లే అన్నమాట. వాళ్ళు మిమ్మల్ని మాటలోకి లాగుతారు, మీతో నకిలీ సానుభూతి చూపిస్తారు, తద్వారా మీరు వారి ముందు మీ మనసు తెరిచి ఉంచుతారని అనుకుంటారు. కానీ మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మీ సమస్యలు లేదా రాబోయే పెద్ద పథకాలు ఎవరితోనూ పంచుకోవాలని మీ మనసు అనిపిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు అక్కడే ఆపుకోవాలండి. మీ చిన్న పొరపాటు, మీ చిన్న ఆవేశం మీ కుటుంబం మొత్తం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందండి. కాబట్టి కుంభరాశికి శనిదేవుడు అధిపతి. శని మీకు పదునైన విచక్షణ, లోతైన ఆలోచన శక్తిని, సమాజంలో ప్రత్యేక స్థానాన్ని కూడా ఇస్తాడండి. కానీ చాలా సార్లు మీ ఈ అతిగా ఆలోచించే స్వభావం మిమ్మల్ని మానసిక ఒత్తిడికైతే గురి చేస్తూ ఉంటుంది అన్నమాట. తప్పుడు సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మీరు ఇతరులను మంచివారని నమ్మి ఆలోచించకుండా రహస్యాలు చెప్పిన తర్వాత తీవ్రంగా బాధపడతారు. ఇప్పుడు మీరు ఈ అలవాటును పూర్తిగా విడిచిపెట్టాలి. చాలా శాంతితో, శనిదేవుడు లాంటి నిష్పక్షపాత వైఖరితో ప్రతి అడుగు వేయాలి. ఎస్ పేరున్న వ్యక్తి మీ ముందుకు వచ్చినప్పుడు మీ మనసులో ఒక విభిన్నమైన స్పందన అనుభూతవుతుంది. నేను మాట్లాడిన వ్యక్తి ఇతడేనని మీకు అంతరాత్మ ద్వారా అర్థమవుతుంది. ఆ సమయంలో మీరు చాలా సాధారణంగా, గంభీరంగా ఉండాలి. ఎలాంటి వింత అతి ప్రతిస్పందన ఇవ్వకూడదు. అసలు ఈ 5 విషయాలు ఏమిటి, అవి ఎందుకు అంత ముఖ్యమైనవి అనే ప్రశ్న మీ మనసులో మెదులుతూ ఉండవచ్చు. నేను వాటిని మీకు చెప్తాను, చాలా వివరంగా చెప్తాను. ఎందుకంటే నా ఉద్దేశం మీకు కేవలం చెప్పడం మాత్రమే కాదు, మీ రాశికి సరైన ధర్మ మార్గం చూపడం. మీరందరూ కపటం లేని మనసు కలవారు, నిస్వార్థ పరులు. కాబట్టి ప్రపంచపు జిమ్మిక్కులు, కుతంత్రాలు త్వరగా అర్థం చేసుకోలేరు. అందుకే ఒక మార్గదర్శకుడిగా మిమ్మల్ని మీ దారిలో ఉన్న ప్రతి శత్రువు గుంట నుండి రక్షించి బయటకు తీయడం నా బాధ్యత. మీరు మీ చుట్టుపక్కల వాతావరణంపై చాలా కన్నేసి ఉంచాలి. మీ ఇంటి ప్రధాన ద్వారం గుండా లోపలికి వచ్చే ఏ శక్తి అయినా సరే అది మీ ఆలోచనలపై మరియు మీ కర్మలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ పేరుగల వ్యక్తి ఆ ప్రధాన ద్వారం లోపలికి వచ్చినప్పుడు అతను తనతో పాటు సానుకూల మరియు వ్యతిరేక 2 రకాల శక్తులు తీసుకొస్తాడు. ఆ శక్తిని మీరు ఎలా నిర్వహిస్తారనేది మీ శని తత్వమే సహనంపై ఆధారపడి ఉంటుంది. ఈ 5 రహస్యాలను మీ మనసులో సురక్షితంగా ఉంచుకుంటే ఆ శక్తి పూర్తిగా సానుకూల కర్మ రూపంలోకి మారుతుంది మరియు మీ పురోగతికి కొత్త మార్గాలు తెలుస్తాయన్నమాట. కుంభరాశి వారు తమ సిద్ధాంతాల కోసం, బంధాల కోసం లేదా సమాజం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని తరచుగా చూపబడుతుంది. మీరు ఇతరుల కోసం ఎంతో త్యాగం చేస్తారు, నిందలు భరిస్తారు, కానీ మీకు తగిన గుర్తింపు దక్కదు. ఇంత నిస్వార్థ భావన ఉన్నప్పటికీ మీరు ఎల్లప్పుడూ ఇతరుల చేతిలో మోసపోతుంటారు. మీపై అపవాదులు వేస్తారు. ప్రజలు మీ మంచిని, మీ నిశ్శబ్దాన్ని ఆసరా చేసుకుంటారు. కానీ ఇప్పుడు కాలచక్రం తిరిగింది. శని న్యాయం చేయబోతున్నాడు. ఇప్పుడు మీ గౌరవం పెరుగుతుంది మరియు మీ మర్యాద కూడా సమాజంలో స్థిరపడుతుందన్నమాట. ఎక్కడ మీ కీర్తి కోల్పోయిందో, మిమ్మల్ని తక్కువ చేసి ఎక్కడైతే మాటలు అన్నారో వారందరూ కూడా ఇప్పుడు మీ ఎదుట తల వంచుతారు. కానీ షరతు ఒకటే ఉంటుంది, రహస్యం రహస్యంగానే ఉండాలి. మీ సంతోషంతో లేదా ప్లాన్లలో మీరు డబ్బు కొట్టడం ప్రారంభిస్తే శత్రుల దృష్టి తగలడానికి ఒక క్షణం కూడా పట్టదు. ప్రజల చెడు దృష్టి నడుస్తున్న పనిని కూడా పాడు చేస్తుంది. మరి నిశ్శబ్దంగా ఉన్న ఇల్లును అశాంతిగా మారుస్తుంది. అందుకే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు రాబోయే కాలం చాలా సున్నితమైనది, కత్తి మీద సాము లాంటిది. మీరు శని ధర్మాన్ని పాటించి సరిగ్గా నడిస్తే ఈ కాలం మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. ఒకవేళ మీరు భావోద్వేగాలకు లోనై సమతుల్యత కోల్పోతే అవకాశం చేజారిపోతుంది. మీరు మీ ఉద్వేగాలను, కోపాన్ని చాలా నియంత్రణలో ఉంచుకోవాలి. కారణం లేకుండా ఎవరితోనూ గొడవ పడడం మానుకోండి. ఎందుకంటే ఇది మీ దృష్టిని, ఆలోచనలను మరల్చడానికి శత్రువు వేసే కుట్ర కావచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడు మీ గుండెల్లో దాచిపెట్టి ఉంచవలసిన మొదటి రహస్యం గురించి చెప్తున్నాను. ఈ విషయం మీ రహస్య ఆర్థిక నిల్వలు, మీ డబ్బు మరియు కొత్త ఆదాయ మార్గాలకు సంబంధించింది. కుంభరాశి వారి అలవాటు ఏమిటంటే వారి వద్ద 4 రూపాయలు ఉన్నప్పుడు లేదా వారి జీవితంలో ఏదైనా పెద్ద లాభం రాబోతున్నప్పుడు వారు ఆనందంతో తమ స్నేహితులకు లేదా బంధువులకు ఆ విషయం
విషయం చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మీ ఆనందానికి సంతోషిస్తారని మీరు భావిస్తారు. కానీ స్నేహితులారా, నేటి కాలంలో ఎవరి ఎదుగుదల చూసి ఎవరు సంతోషించరు. ఒకవేళ మీకు అకస్మాత్తుగా ఎక్కడి నుంచైనా పెద్ద ధనం అందబోతున్నట్లయితే, మీరేదైనా కొత్త పని లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించబోతున్నట్లయితే, లేదా కష్టకాలం కోసం ఎక్కడైనా కొంత డబ్బు దాచిపెట్టినట్లయితే పొరపాటును కూడా ఎవరికి చెప్పకండి. మీ ఇంటికి రాబోయే ఈ ఎస్ అన్న పేరు ఉన్న వ్యక్తి కూడా చెప్పకూడదు. ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చినప్పుడు మాటల మధ్యలో మీ హోదాను మరియు మీ ఆర్థిక పరిస్థితి అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మీ పనులు ఎలా సాగుతున్నాయి, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇంటి ఖర్చులు ఎలా నడుస్తున్నాయి అని మిమ్మల్ని చాలా తీయటి పద్ధతులు అడుగుతాడు. ఆ సమయంలో మీరు మీ బాధలు చెప్పుకోకూడదు లేదా మీ ప్రభావాన్ని ప్రదర్శించకూడదు. ఒకవేళ మీరు మీ డబ్బు గురించి ఎవరికైనా చెప్తే మీ వద్దకు రావాల్సిన డబ్బు దారిలో వెనక్కి తిరిగి వెళ్లిపోతుంది. మీ ధనస్థానంపై శత్రు దృష్టి పడుతుంది మరియు మళ్ళీ మీరు ప్రతి పైసా కోసం ఇబ్బంది పడతారు. అందుకే మీ ధనానికి మరియు మీ వ్యాపారాన్ని ప్రజలు దృష్టి నుండి ఎప్పుడు కూడా రక్షించుకోవాలి. రెండవది అతిపెద్ద రహస్యం, మీరు ఎంత డబ్బైనా ఇవ్వండి కానీ రహస్యాన్ని బయట పెట్టకూడదు. అదే మీ ఇంటి గొడవలు, అంతర్గత బలహీనతలు మరియు మీ భార్య లేదా భర్తతో మీ సంబంధాల విషయాలు. చూడండి, ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి, సంతోషాలు వస్తాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఎప్పుడో ఒకప్పుడు విభేదాలు కూడా వస్తాయి. కానీ కుంభరాశి వారు చాలా బాధలో ఉన్నప్పుడు లేదా మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు తమ మనసును తేలికపరుచుకోవడానికి చుట్టుపక్కల వారిలో లేదా ఏదైనా ప్రత్యేక స్నేహితుడితో తన ఇంటి కథలన్నీ చెప్పేస్తూ ఉంటారు. మీ మనసు విప్పి మీ బాధను చెప్పేసి మీ మనసును తేలికపరుచుకుంటారు. కానీ ఎదుటి వ్యక్తి మీ విషయాలను తమ మెదడులో ఉంచుకొని మీ ఇంటి బలహీనతను అతను తెలుసుకుంటాడు. ఆ ఎస్ అన్న పేరు ఉన్న వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించినప్పుడు కూడా అతను మీకు చాలా ఆత్మీయత చూపిస్తాడు. మీ కష్టాలను అర్థం చేసుకునే వ్యక్తి ఇతడేనని మీకు అనిపిస్తుంది. కానీ మీరు మీ ఆత్మ నిగ్రహాన్ని కోల్పోకూడదు. మీ ఇంటి 4 గోడల మధ్య విషయాలు మూడో వ్యక్తికి ఏమాత్రం చెప్పకూడదు. ఒకవేళ మీరు అలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి పరిహారాలు, పూజలు శాంతింప చేయలేని రీతిలో గొడవలు చెలరేగుతాయి. ప్రజలు మీ వెనక మీపై నవ్వుతారు మరియు మీ బలహీనతను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడతారు కూడా. ఇంటి విషయాలు ఇంట్లోనే ఉండాలి. అప్పుడే శనిదేవుడి అనుగ్రహం, అభివృద్ధి జరుగుతాయి. ప్రపంచం చాలా స్వార్థపూరితమైనదని మీరు బాగా అర్థం చేసుకొని తీరాలి. కుంభరాశి వారు అందరితో సామరస్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ మీ సొంత వారు ఎప్పుడు మీ అత్యంత పెద్ద శత్రులుగా మారే ప్రమాదం ఉందనే చెడు నిజాన్ని కూడా గ్రహించాలి. ఈ ఎస్ అన్న పేరు వ్యక్తి మీకు చాలా పెద్ద అవకాశాన్ని తీసుకొస్తాడు. కానీ అవకాశం మీ చేతికి రావాలంటే మీరు మౌనంగా ఉండాలి. ఇక మూడవ రహస్యం, మీరు దాచవలసింది మీ భవిష్యత్తు ప్రణాళికలు, లక్ష్యాలు మరి ఇప్పటికీ పూర్తి కాని మీ పనులు. పని పూర్తి కాకముందే ఇదిగో నేను పలానా భూమిని కొన్నాను, నా బిడ్డ ఆ పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు, నా ప్రాజెక్ట్ చర్చ జరుగుతుంది అని మీరు తరచుగా ఇతరులతో పంచుకుంటారు. స్నేహితులారా, పని పూర్తయ్యే వరకు, విజయం మీ చేతికి అందే వరకు ఎవరితోనూ ఏమీ చెప్పకండి. చెడు దృష్టి చాలా త్వరగా తగులుతుంది. మీరు ఎవరికైనా మీ ప్రణాళికలు చెప్పిన క్షణంలోనే వారి అసూయ మరియు వారి వ్యతిరేక శక్తి మీ పనిలో అడ్డంకులు సృష్టిస్తాయి. పనులు జరుగుతున్న తరుణంలో ఆగిపోవడానికి సమయం కంటే ముందే చర్చించడమే కారణం. ఈ ఎస్ అన్న వ్యక్తి కూడా మీరు ఏమీ తెలియనట్లుగా ఉండాలి. మీ జీవితంలో మీరు కేవలం క్రమశిక్షణతో కష్టపడుతున్నట్లుగా ఉండాలి తప్ప ఈ సమయంలో మీకు సాధారణ సమయం కాదు. ఆకాశంలో గ్రహాల గమనం మరియు శనిదేవుడి అనుగ్రహం చాలా సంవత్సరాలలో ఒకసారి మాత్రమే ఏర్పడే ఒక అద్భుతమైన మహాయోగాన్ని, కర్మసిద్ధి యోగాన్ని సృష్టిస్తుంది. ఈ యోగం మిమ్మల్ని అత్యున్నత స్థానంలో కూర్చోపెట్టగలదు. మీ శత్రుల నిద్ర చెడిపోతుంది. ఎందుకంటే మీ రాబోయే రోజులు మారబోతున్నాయని వారికి అర్థం కాసాగింది. మీ రహస్యాల నుండి రాబట్టడానికి మీరు మీతో తీయటి మాటలు మాట్లాడి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఆ వ్యక్తి మీ ఇంటి గుమ్మం దగ్గరికి అడుగు పెట్టినప్పుడు ఇన్నాళ్ళు మీరు ఎవరు చూసినా శుభ సమయం ఇదేనని గుర్తించుకోండి. మీ కుటుంబాన్ని, మీ గౌరవాన్ని రక్షించుకోవడానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు నేను 4వ రహస్యం గురించి చెప్తున్నాను. దాన్ని పొరపాటును కూడా ఎవరి ముందు బయట పెట్టకూడదు. ఈ 4వ రహస్యం మీ సొంత లోపాలు, మీ పాత తప్పులు లేదా ప్రపంచం నుండి దాచాలని మీరు కోరుకునే ఏదైనా భయంతో ముడిపడి ఉంటుంది. కుంభరాశి వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మంచి మాటలు మాట్లాడినప్పుడు మీరు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి 4 మంచి మాటలు చెప్పంగానే అతడు మంచివాడని నమ్మేసి మీ గతం గురించి, ఏదైనా విషయం గురించి లేదా మీ ఏదైనా బలహీనతను అతనికి చెప్పేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి మీ మాటలు అర్థం చేసుకుంటాడని మీరు భావిస్తారు. కానీ నేటి కాలంలో ఎవరు ఎవరికి పూర్తిగా ఆప్తులు కాదు. సమయం మారినప్పుడు అదే వ్యక్తి మీ బలహీనతపై దాడి చేస్తాడు. ఈ ఎస్ అన్న పేరు ఉన్న వ్యక్తి కూడా మీ జీవితంలోకి వచ్చినప్పుడు అతను మీ గతం గురించి వెతికి అడిగినా మీ ఏ బలహీనతను అతని ముందు చెప్పకూడదు.
మీరు బయటికి చాలా బలంగా కనిపించాలి. మీకు దేనికి భయం లేనట్లుగా ఉండాలి. మీరు మీ జీవితంలో ఎన్నో మానసిక క్షోభలను ఎదుర్కొన్నారు. స్నేహితుల నుండి, బంధువుల నుండి నిరాశ మిగిలిన సహాయం చేయడం వెనక్కి తగ్గరండి. ఇదే మీ అతిపెద్ద గొప్పతనం మరియు బలహీనత కూడా. అదృష్టం ఇప్పుడు మీ వైపు వస్తుంది. ఏర్పడుతున్న గ్రహాల కలయిక మీకు కొత్త గౌరవాన్ని ఇస్తుంది. మీ గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టబోయే ఈ ఎస్ అనే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. అతను తనతో పాటు చాలా పెద్ద శక్తిని తీసుకొస్తాడు. ఈ శక్తి మీ వ్యాపారాన్ని లేదా వృత్తిని ముందుకు తీసుకెళ్లగలడు. మీ విజయానికి తాళం చెవి మీ చేతుల్లోని ఉందని మరియు మీ నాలుకే మీ అతిపెద్ద ఆయుధం అని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను 5వ అత్యంత కీలకమైన రహస్యం వైపు వెళ్తున్నాను. కుంభరాశి వారి జీవితంలో మీ పని ఏదైనా విజయవంతంగా జరగబోతున్నప్పుడు అది చివరి క్షణంలో ఆగిపోతుంది. దానికి కారణం మీ చుట్టూ ఉన్న వ్యతిరేక శక్తులే. ఈ 5వ రహస్యం మీ ఆధ్యాత్మిక శక్తులు మరియు మీ ఇష్టదైవమైన శ్రీ ఆంజనేయ స్వామి, శని భగవానుడి కృపతో ముడిపడి ఉంటుంది. తరచుగా మీరు ఏదైనా ప్రత్యేక పూజ చేసినప్పుడు లేదా మొక్కు తీర్చుకోవడానికి ఏదైనా పరిహారం చేసినప్పుడు మీరు ఆ విషయాలు అందరికీ చెప్పేస్తూ ఉంటారు. పూజ, తపస్సు మరియు ఆధ్యాత్మిక సాధన ఎల్లప్పుడూ రహస్యంగానే ఉండాలి. మీ పూజా కార్యక్రమాలను ప్రదర్శించినప్పుడు దాని పుణ్యంతా తగ్గిపోతుంది. ఈ ఎస్ అన్న పేరున్న వ్యక్తి కూడా మీ ఆధ్యాత్మిక సాధనల గురించి ఎలాంటి అలికిడి కూడా ఉండకూడదు. ఆ వ్యక్తి మిమ్మల్ని కలిసినప్పుడు అతని మాటల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అతను మీ ప్రతిభను మెచ్చుకుంటాడు. కుంభరాశి వారి ప్రశంసలు విని చాలా త్వరగా సంతోషిస్తారు. కానీ ప్రశంసలు ఈ వలలో చిక్కుకొని మీ ఏ రహస్యాన్ని బయట పెట్టకండి. నియంత్రణ ఉన్న పదాలతో సమాధానం ఇవ్వాలి. ఈ సమయంలో మీ రాశి అధిపతి శని మీకు సుఖ సంతోషాలు, స్థిరత్వాన్ని ఇచ్చే స్థానంలో ఉన్నాడు. ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చే అతిథి కావచ్చు లేదా భాగస్వామి కావచ్చు. మీరు మీ నాలుకపై అజమాయిషి ఉంచుకుంటే మీకు పేరు ప్రఖ్యాతులు, ధనం మరియు అపారమైన విజయం లభిస్తుంది. ఇక మీరు మీ ఇంటి గుమ్మాన్ని మరియు మీ ఇంటిలోని పూజా మందిరాన్ని చాలా పవిత్రంగా ఉంచాలి. మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని పవిత్రంగా ఉంచుకొని పూజా సమయంలో కొద్దిగా పవిత్ర జల్లాన్ని జల్లండి. రాత్రి పడుకునే ముందు ఓం నమః శివాయ లేదా ఆంజనేయ స్వామిని స్మరిస్తే మీ మనసులోని అతి ఆలోచనలు తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. ఇక ఆ వ్యక్తి మీ ముందు కూర్చున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి. ప్రేమైన కుంభరాశి స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితపు పగ్గాలు మీ చేతుల్లోకి గట్టిగా తీసుకునే సమయం వచ్చింది. ఈ రోజు నేను మీకు చెప్పిన విషయాలు మీ రాబోయే రేపటి రక్షించే ఒక మహాశక్తి కవచం. మీ కళ్ళల్లో మరియు మీ ముఖంపై ఎదుటి వ్యక్తి కూడా ఆశ్చర్యపోయేలాంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోవాలి. మీ ముఖం ప్రశాంతంగా చిరునవ్వుతో ఉండాలి. ఈ చిరునవ్వే మీ శత్రులకు అతిపెద్ద సమాధానం అవుతుంది. మీరు మీ జీవితాన్ని సరికొత్త శ్రీకారం చుట్టబోతున్నారు. మీ ధైర్యం, మీ పోరాటం మరియు మీ సంవత్సరాల కష్టం ఇప్పుడు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కేవలం మీ ఈ 5 రహస్యాలు మీ గుండెల్లో దాచిపెట్టుకోండి. మరి మీ విజయాన్ని ప్రపంచంలో మోగనివ్వండి. శనిదేవుడు మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి రక్షించాలని, శ్రీ ఆంజనేయ స్వామి అభయహస్తం ఎల్లప్పుడూ మీ తలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎప్పుడు నవ్వుతూ ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని మరియు మీ ఆప్తులు చాలా బాగా చూసుకోండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి ఈ రోజున పాటించవలసిన అత్యంత ముఖ్యమైన పరిహారం ఏమిటంటే, సోమవారం ఉదయం పరమశివుడికి రావి ఆకు లేదా కొద్దిగా పాలు, నీటిలో అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ మనసులోని అతి ఆలోచన, మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిస్తుంది. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి సింధూర పూజ లేదా తమలపాకు మాల, మంగళవారం స్వామి వారికి తమలపాకు మాల సమర్పించి ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణ చేయండి. ఇది శత్రు బాధలు, దిష్టి దోషాలు తుడిచిపెట్టుతుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.